కావ్య, రాజ్ వాళ్ళిద్దరితో కలిసి పూజనైతే చేయించుతూ ఉంటారు. ఇక రాజ్, కావ్య అలా పూజ చేస్తూ ఉండగా రాజ్ అలాగే కావ్య వాళ్ళిద్దరూ కూడా అమ్మ ఇక్కడ అక్షింతలు వేయండి అని చెప్పి అంటే రాజ్, కావ్య వాళ్ళిద్దరూ కూడా అక్కడ విఘ్నేశ్వరుడి మీద అక్షింతలు వేసి పూజనైతే చేస్తూ ఉంటారు. ఇదంతా చూసి బామ్మగారైతే ఇప్పుడైనా నా మనవడు మారుతాడులే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక అపర్ణ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు. ఇంతలో పూజారి గారు ఎలా అంటారు, ఇదిగోండమ్మా, ఈ అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి చెప్పండి, ఎన్ని కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా నీ భర్తను నువ్వు, నీ భార్యను నువ్వు ఇద్దరు కూడా విడవకుండా ఇద్దరు కలిసి ఉంటారని ఈ అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి చెప్పండి అని చెప్పి పూజారి గారు అంటారు. అది విని రాజు, కావ్య అయితే అలా చూస్తూ ఉంటారు. ఇదిగోండి అమ్మ, తీసుకోండి, ప్రమాణం చేయండి అని పూజారి గారు హారతి పళ్ళాన్ని ఇస్తారు. ఇక కావ్య అయితే తన చెయ్యిని తీసి ఆ అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి చెప్తుంది, ఎన్ని కష్టాలు సుఖాలు వచ్చినా నా భర్తని నేను విడవను అని. ఇక రాజు, కావ్య అలా చేయడం చూసి అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక రాజు ఇంకా ప్రమాణం చేయలేదేంటని చెప్పి కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే ప్రమాణం చేయడానికి ఇలా చెయ్యి ఎత్తుతూ ఉంటాడు. అంటే కావ్యని ఎన్నటికీ తను విడవకుండా కలిసే ఉంటారని కావ్య అనుకుంటూ ఉంటుంది. అది చూసి కావ్య, అక్కడ ఉన్న బామ్మ, అపర్ణ వాళ్ళంతా కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.